సిగ్గు ఆంధ్రలకు ఉద్యోగాల సిగ్గు ఆంధ్రలకు ఉద్యోగాల రాని వాళ్ళతోటే ప్రధానంగా రూపలు కానీ సహకారాలు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడడానికి కూర్చో
కూర్చోరా కూర్చో నువ్వు మరి అంశం పైన ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన కవితక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముందుగా 2 లక్షల జాబ్ క్యాలెండర్ స్టూడెంట్స్ ఇక్కడ మేడంతో మాట్లాడతారు. పొలిటికల్ మీటింగ్ కూర్చోరా బాబు కూర్చో మేడం మేడం ఒక్క నిమిషం వినండి. మేడం ఒక్క నిమిషం. వెంకటేష్ స్టూడెంట్స్ వీళ్ళంతా స్టూడెంట్స్ మేడం మాట్లాడండి. స్టూడెంట్స్ డైరెక్ట్ వచ్చి మాట్లాడండి. అవునా కూర్చోండి మీతో మాట్లాడండి. ఒక్క నిమిషం మేడం పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పోస్టులన్నీ ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఈ రోజు తెలంగాణలో ఉంది. కాంగ్రెస్ పార్టీని ఈ రోజు మేము బస్సు యాత్రలు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినాం. గ్రూప్ 1 లో పోస్టులు అన్ని అమ్ముకున్నారని మేమంటే ఒక ఆయన అంటాడు మీ దగ్గర ఆధారాలు ఏముంటాయని అంటాడు. గ్రూప్ 1 లో మొత్తం మెయిన్స్ రాసినటువంటి మంది 21,075 మంది, తర్వాత వీళ్ళు చెప్పింది 21,085 మంది, 10 మంది ఎక్కడి నుంచి వచ్చారు అని అంటే ఇవన్నీ ఏవి చెప్పారు. 3 కోట్లు అన్నారు కదా, 3 కోట్లకు ఆధారాలు చూపెట్టుని అంటుండ్రు. 3 కోట్ల అనే విషయం ఎవరన్నారు అంటే టాపిక్ డైవర్ట్ చేయడానికి 3 కోట్ల విషయం కాంగ్రెస్ పార్టీ తీసుకొని వచ్చింది. నిరుద్యోగులు ఎవరు 3 కోట్ల అనే అంశం ఎత్తలేరు. మేము అన్నది ఏంది 10 మంది అభ్యర్థులు ఎక్కడి నుంచి వచ్చారు, దీనికి మీరు సమాధానం చెప్పాలి. రెండోది తెలుగు మీడియం అభ్యర్థులు కనీసం 10 మంది కూడా సెలెక్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. మరి ఎందుకు సెలెక్ట్ కాలేరు, దీనికి సమాధానం లేదు. ఒకే ఎగ్జామ్ సెంటర్ అంటే కోటి ఉమెన్స్ కాలేజ్ పరిధిలో 2 ఎగ్జామ్ సెంటర్ల నుంచే దాదాపు 76 మంది సెలెక్ట్ అయినరు. ఎందుకు సెలెక్ట్ అయినారు అంటే దీనికి కూడా సమాధానం లేదు. వాళ్ళు ఏమంటారు, మీ దగ్గర ఆధారాలు ఏముంటాయి అంటారు. ఆధారాలు అంటే ఇవన్నీ ఆరోపణలన్నీ ఆధారాలు కాదా? మేము చేసినటువంటి ఆరోపణలకు మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్తలేరు అని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంకోటి మేము ఏవైతే ఆరోపణలు చేసినామో ఆ ఆరోపణలన్నిటికీ ఆధారాలతో ఈరోజు మేము కోర్టుకు పోయినాము. సింగిల్ బెంచ్లో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చింది. వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధపడి అంటే సింగిల్ బెంచ్లో వాళ్ళు పోయింది మేము చేసినటువంటి దొంగతనం అంతా బయటపడుతుందేమని చెప్పి సెప్టెంబర్ 20 తారీఖున అనొద్దు కానీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసారు. సెప్టెంబర్ 24న జడ్జిమెంట్ రావడం జరిగింది. సెప్టెంబర్ 24న జడ్జిమెంట్ అంటే స్టే వచ్చింది. రేపు జడ్జిమెంట్ రావాలి. స్టే వచ్చినప్పుడే నైట్కి నైట్ వాళ్ళు ఏం చేసారు, మెరిట్ లిస్ట్ పెట్టిర్రు. నైట్కి నైట్ మెరిట్ లిస్ట్ పెట్టిర్రు. మళ్ళీ రోజు అంటే మెరిట్ లిస్ట్ వచ్చిన పేరెంట్స్లో అందరితోటి అంటే పేరెంట్స్ తోటి సోమజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిర్రు.
మొత్తము అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కవర్ చేస్తుంది. అంటే నేను లైబ్రరీ దగ్గర ఉండి మీడియా చూస్తున్నా, లైవ్ చూస్తున్నా. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏమని కవర్ చేస్తుంది అంటే ఆడ చెప్పింది ఇద్దరు ముగ్గురు మాత్రం ఒక ఆమె అంటది పాల ప్యాకెట్లకు మా దగ్గర డబ్బులు లేవు అని ఒక ఆమె అంటది. ఇంకో ఆయన ఏమంటాడు తల్లిదండ్రులు లేరు, నేను చిన్నప్పుడే మా వాళ్ళకు చెప్పినాము గ్రూప్ 1 ఖచ్చితంగా కొడతామని చెప్పినాము, గ్రూప్ 1 కొట్టినామని చెప్పి ఇంకో ఆయన అంటాడు. వీళ్ళకి మాత్రం మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం అంటే సామాజిక మాధ్యమాలు ఏముంటే అన్నింటిలో ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక అంటే గోల్డ్ షాప్ ఉన్నటువంటి యజమాని కొడుకుకు ఏ విధంగా వచ్చింది అనేది కూడా వీళ్ళు ఎవరు మెన్షన్ చేయలేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ బంధువులకు కూడా గ్రూప్ 1 పోస్టులు చాలా మందికి వచ్చినాయి. టీడీపీ పార్టీకి సంబంధించిన బంధువులకు కూడా చాలా మందికి వచ్చినాయి. కానీ వీటన్నిటిపైన ఎవరు కూడా స్పందిస్తలేరు. మేము ఏవైతే ఆరోపణలు చేస్తున్నాం ఆరోపణలకు ఆధారాలు తీసుకురండి అని చెప్పి మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక విషయం, ఈరోజు నిరుద్యోగులందరం రోడ్ల మీద జీవో 29 కానీ మిగిలిన విషయాల కాడు కొట్లాడుతుంటే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి లాఠీ దెబ్బలు చేస్తుంటే వాళ్ళకు సర్పంచ్ ఎలక్షన్లలో 46% రిజర్వేషన్ కావాలంట. మేము ఒకటే అడుగుతున్నాం, విద్య ఉద్యోగాల్లో వైద్యంలో 42% రిజర్వేషన్ అంటే మేమందరం మీతో కలిసి వచ్చేది. ఈరోజు ఇవన్నిటిని పక్కకు పెట్టి 42% రిజర్వేషన్ అనేది మేము పోరాడుతుంటే మా టాపిక్ డైవర్ట్ కావాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు సర్పంచ్ ఎలక్షన్లో 42% తీసుకొని వస్తారు. ఇంకోటి ఓటుకు నోటు చోరు విషయంలో కాదు, ఉద్యోగాల చోరు విషయం జరుగుతుంది తెలంగాణలో. దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాం, ప్రిలిమ్స్లోనే అక్రమాలు జరిగినాయి, దయచేసి గ్రూప్ 1 రద్దు చేసి ఇమీడియట్గా మొదటి నుంచి పెట్టాలి. లేని పక్షంలో నిరుద్యోగులందరం 35 లక్షల మంది నిరుద్యోగులందరం ఏకమై కాంగ్రెస్ పార్టీని గద్దె దింస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు మా గ్రూప్ 1 విద్యార్థులకు మద్దతుగా వచ్చిన కవితక్కకి ధన్యవాదాలు. ఈరోజు నేను అడుగుతా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అధికార పార్టీ వాళ్ళు వచ్చిన అద్దంకి దయాకర్ కానీ ఏ ఇతర అధికార పార్టీ వాళ్ళ చైర్మన్ వాళ్ళందరినీ వేరే అధికార పార్టీ వాళ్ళని తీసుకొచ్చి లోపలికి రాణిస్తున్నారు. అదే మాకు ఒక గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, మాకు న్యాయం చేయాలని కవితక్క వస్తుంటే పోలీస్ వాళ్ళు ఉత్సాహంతో ఎందుకు ఆపుతున్నారు అంటే మా నిరుద్యోగులు ప్రభుత్వానికి మా వల్లనే గెలిచారు కదా, మీరు మా మీదనే ఎందుకు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, మీరు కుట్రపూరితంగా. నేను అడుగుతా ఉన్న ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వం అని అంటారు కదా, ఇక్కడ మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినప్పుడేమో పూలమాలలు వేసి కుర్చీలు వేసి కూర్చోబెడతారు. మా నిరుద్యోగులకు అన్యాయం జరిగినప్పుడు ప్రతిపక్షాలు ఎవరైనా వస్తే పోలీస్ మిత్రులను విజ్ఞప్తి చేస్తున్నా, మేము కూడా మీ సోదరులమే, ఎందుకు అట్లా ప్రవర్తిస్తున్నారని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 563 పోస్టులలో దాదాపు 90% ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులే ఉన్నారు. తెలుగు మీడియం అభ్యర్థులు 10% కూడా లేరు. ఇది దేశ భాషలందు తెలుగు లెస్స అని అంటారు, ఇక్కడేమో తెలుగును తీవ్ర నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకని మేము డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిందంటే 2.5% ఓట్లు మెజార్టీతోటే వచ్చింది. అది మా నిరుద్యోగుల వల్లనే, మా నిరుద్యోగుల పుణ్యానం అని ఈరోజు మీరు రాజకీయ అనుభవాలు, మీరు సీఎం కూడా కలలో కూడా ఊహించుకోండి, మీ సీఎం పీఠంని ఇచ్చి మీ అధికార పార్టీని గెలిపించడం కదా. మా పైన ఎందుకు ఒక్క గ్రూప్ 1 కాదు కవితక్క గారిని మేము నేడుకునేది, గ్రౌండ్ లెవెల్లో 2 లక్షల ఉద్యోగాలని ప్రియాంక గాంధీ తోటి యూత్ డిక్లరేషన్లో అన్నారు. ఎక్కడ మీ జాబ్ క్యాలెండర్, ఎక్కడ మీ 2 లక్షల ఉద్యోగాలు మేము అడుగుతా ఉన్నాం. రాహుల్ గాంధీ ఏమో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాజ్యాంగం రిజర్వేషన్లు అమలు చేస్తలేరని పెద్ద పాదయాత్ర చేస్తారు. తెలంగాణలో జీవో 29 తెచ్చి అసలే రిజర్వేషన్ లేకుండా చేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వానికి సిగ్గుచేటని నేను డిమాండ్ చేస్తున్నా ఉన్నా. మీరు వస్తే లైబ్రరీకి అనుమతిస్తారు పోలీసు వాళ్ళు, మరి మా తరపున ఎవరైనా మాకు సపోర్ట్ ఇవ్వడానికి వస్తే మీరు ఎందుకు అనుమతిస్తలేదు? మీకు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? రాత్రికి రాత్రే రిజల్ట్ ప్రకటించి నెక్స్ట్ డేనే అపాయింట్మెంట్ ఇచ్చిన మీరు నిజంగానే కరెక్టే మీరు జరిపి ఉంటే మీరు నైటే రిజల్ట్ ఇచ్చి ఎందుకు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు? మీకు భయం ఎందుకు అని అడుగుతా ఉన్నా. ఆ అభ్యర్థులు సెలెక్ట్ అయిన వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ల పైన మీ పేర్లు, ర్యాంకు, ఏ కేటగిరీ అని ఎందుకు పెడతలేరు? ఇదే కాదక్క, మా తరపున వచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడే కాదు, మీరు ఏ అధికారంలో ఉన్నా కోరుతా ఉన్నా. ఇప్పుడే కాదు, 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వేటాడి తరిమి మా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కోరుతా ఉన్నా. మైకులు ఇబ్బంది అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది. మిత్రులారా ప్లీజ్ దయచేసి ఆగండి అయ్యా, ప్లీజ్ ఆగండి.
గౌరవనీయులు ఎమ్మెల్సీ కవిత గారు ఈరోజు లైబ్రరీకి రావడం చాలా సంతోషకర విషయం. బట్ నేను కేసీఆర్ గారిని చాలా అభిమానించే వ్యక్తిని. ఫస్ట్ వాస్తవాన్ని చెప్పుకోవాలంటే కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు మా ఊర్లో నేను ఆయనతో పోయినప్పుడు నేను ఒకటే అంటున్నా, కేసీఆర్ ఒక మాట చెప్పిండు, ఒక అమ్మనంట ఏరుకోరి మోహన్ తెచ్చుకుంటే ఎగిరెగిరిది నేనంట. ఈ ప్రభుత్వం ఎట్లా చేసిందంటే ఏరుకోరి తెచ్చుకున్న మేము నిరుద్యోగులము, ఇప్పుడు ఎగిరెగిరిది అంటున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ రావాలా మాపు రావాలని మేము అనుకున్నాం, ఇప్పుడు కాంగ్రెస్ పోవాలని అడుగుతున్నాం. పోతుంది, ఖచ్చితంగా పోతుంది. నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదు, ఏ దేశాలు నిలవలేదు, ఏ రాష్ట్రాలు నిలవలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఈరోజు గ్రూప్ 1 విషయంలో కవిత కోసం అభినందిస్తున్నాను. బట్ కాకపోతే గ్రూప్ 1 విషయం ఒకటే కదాక మేము ఒకటే అడుగుతున్నాము, ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయంలో కొట్లాడండి, మీకు మేము ఉంటాం ఖచ్చితంగా. నీవే కాదు, నీతో పాటు ఏ వ్యక్తి వచ్చినా మా కోసం కొట్లాడడానికి నోటిఫికేషన్ విషయంలో మీకు మద్దతు ఇస్తాము. మేము ఒకటే అడుగుతున్నాక, బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఉన్నది, 10 సంవత్సరాల పరిపాలన మీ నాయన చేసిండు. మళ్ళీ ఇదే ఆర్టికల్ కాస్ట్లో ప్రభుత్వం చనిపోతే మీ అన్న ఏమన్నాడు? అసలు ఇదే కాదు అక్క ప్లీజ్, నేను అడిగే ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. రెండోది, రేపు నుంచి మా నిరుద్యోగుల పక్షాన్ని కార్యాచరణ ఏదో ప్రకటించాలి. ప్లీజ్ ప్లీజ్ మిత్రమా, అన్న సహోదరులారా, మీకు దండాలు. మా ఆవేదన అర్థం చేసుకోండి. ప్రవళిక విషయంలో మీ అన్న ఏమన్నాడు? ఆమె ఆస్పిరెంట్ కాదు అన్నాడు. మళ్ళీ ఆ రోజు అన్న మళ్ళీ ఆమె ఆస్పిరెంటే, ఎందుకు అట్లా అంటావు ఏ రోజు అని చెప్పినావా? రెండోది, సంతల సరుకులు అమ్మినట్టుగా మీ నాయన పేపర్ లీకులు, జాబులు లీక్ అయిపోయిన పేపర్లు జాబులు కొనుక్కున్నారు. నాయన మళ్ళీ ఎందుకు మా నిరుద్యోగుల సాధక బాధలు వినడానికి, మా బాధల్ని ప్రపంచానికి తెలియజేయడానికి ఒక తల్లిగా, ఒక అక్కగా మా దగ్గరికి మమ్మల్ని చూడడానికి వచ్చినటువంటి కవితక్క గారికి ధన్యవాదాలు. ముందుగా అక్క, మేము కాంగ్రెస్ కోట్లేసి నష్టపోయినాం అక్క. తెలంగాణ మళ్ళీ దగా పడ్డది. 1956 నుంచి మళ్ళీ దగా పడుతూనే ఉన్నాం. మళ్ళీ ఇంకొకసారి మోసపోయాం అక్క. ప్రతి చిన్న ఉద్యోగాల్లో మేమే కానిస్టేబుల్గా, ఎస్ఐలుగా, డిఎస్సి టీచర్లుగా వీళ్ళందరి కాపలాలు కాసేది మేమే అక్క. పెద్ద ఉద్యోగాల్లో మమ్మల్ని ఎక్కడా రానివ్వట్లేదు వీళ్ళు. గ్రూప్ 1లో చాలా అవినీతి జరిగింది. గ్రూప్ 1లో చాలా అవినీతి జరిగింది. సింగిల్ జడ్జి గారి జడ్జిమెంట్ కూడా వచ్చింది. 17 మంది క్యాండిడేట్లు ఎక్కువ వచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అనే నల్లబాబు కమ్మేసిందక్క. దయచేసి మీరు నాయకురాలై మమ్మల్ని ముందుకు నడిపించాలి, ఖచ్చితంగా నడిపించాలి. ఖచ్చితంగా మీరు మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాక చాలా మంది అంటున్నారు ఇలా కేవలం గ్రూప్ 1 అనే అంటున్నారు. గ్రూప్ 1 అనేది ఒక చిన్న విషయం. గ్రూప్ 1తో పాటు అన్ని నోటిఫికేషన్ అడుగుతందుకు కాంగ్రెస్ నిలదీయడానికి వచ్చింది. అక్క, మేము ఒకటే అడుగుతున్నాం, గ్రూప్ 1లో ఒక్కరు అడ్వకేట్ తోటి మాకు కాదు. ఇప్పుడు అందిన సమాచారం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు 20 మంది సీనియర్ కౌన్సిలర్లను తీసుకొస్తారు సుప్రీంకోర్టు నుంచి. మాకు అడ్వకేట్లను, కొట్లాడేటోళ్ళను తీసుకొని మేమేదో మా గొప్పతనానికి అనే అది దాని పోట్ల కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. అది కావాలి. ఇంకొకటి, కాంగ్రెస్ ఏం కాదక, ఖచ్చితంగా నిరుద్యోగులు మా ఇంటి ఎవరు ఉంటే వాళ్ళు అంటుంటాం, గొంగలి పురుగునైనా ముద్దాడుతాం, మా యొక్క సమస్యలు తీరుతందుకు ఎవరు వచ్చినా వారు అంటుంటాం. కేసీఆర్ గారు చెప్పిన నినాదమే తెలంగాణ రావడానికి కొరకు గొంగలి పురుగునైనా ముద్దాడుతూ ఉన్నారుగా, మా పరిస్థితి కూడా అదే. రాహుల్ గాంధీ గారు వాళ్ళందరూ వచ్చినప్పుడు లైబ్రరీలోకి అనుమతించారు, అప్పుడు కూడా వీళ్ళే ఉన్నారు. దయచేసి అందరూ వినండి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు వచ్చి స్వేచ్ఛగా ఈ డెమోక్రసీలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు వచ్చి ఇండియాలో మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మన ఇండియన్స్ వచ్చి మన గురించి మాట్లాడుతూ ఉంటే ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ దయాకర్ వచ్చినప్పుడు ఈ పోలీస్ మిత్రులే రాలేదా? అదేవిధంగా రియాజ్ వస్తే రాలేదా? బల్మూరు వెంకట్ వచ్చినప్పుడు రాలేదా? ప్రశాంతంగా ఎస్కార్ట్ పెట్టి, ప్రోటోకాల్ పెట్టి
శాంతియుతంగా పెట్టి వాళ్ళందరూ సన్మానించి వాళ్లకు జరిగినప్పుడు ఒక మహిళగా ఉన్నప్పుడు మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. మీ మీద కూడా ఎక్కడ కూడా ఇవాళ గ్రూప్ 1 లో జరిగిన బాబా